ఈరోజు మనం ఈ వీడియోలో ధనవంతులు పాటించే కొన్ని రూల్స్ అయితే తెలుసుకుందాం. వాళ్ళు ఏ విధంగా ధనవంతులు అవుతున్నారో. బట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. చాలామంది ధనవంతులు ఫాలో అయ్యే 5 ముఖ్యమైన రూల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మీరు ఈ రోజు నుంచి పాటించండి. ఫ్యూచర్లో మీరు ఖచ్చితంగా ధనవంతులు అయితే అవుతారు. అయితే మన దేశంలో చాలామంది పొద్దు నుంచి రాత్రి వరకు చాలామంది కష్టపడుతుంటారు. అది ఓవర్ టైం కూడా చేస్తూ ఉంటారనమాట. ఇలా ఎంత కష్టపడినా ధనవంతులు అయితే కారు. ఎందుకు కారు? దాని గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనలాంటి వాళ్ళు డబ్బు అనేది సేవ్ చేస్తారు. కానీ ధనవంతులు మాత్రం ఆ డబ్బు అనేది ఇన్వెస్ట్మెంట్గా వాడతారనమాట. సేవింగ్ చేస్తే మీ డబ్బు మాత్రమే కాపాడబడుతుంది, కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బు అనేది 4 రెట్లు అయితే పెరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలో మనం తెలుసుకుందాం. బట్ ఈ వీడియో మీరు పూర్తిగా చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది ఏమనుకుంటారంటే, మిడిల్ క్లాస్ వాళ్ళు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ ఖర్చు చేసిన తర్వాత మిగిలింది సేవ్ చేద్దామని చాలామంది అనుకుంటారు. బట్ అది కాదు. ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ డబ్బు అనేది సేవ్ చేయాలి. సేవ్ చేసి మనకి ఏమైతే అవసరాలు ఉన్నాయో వాటికి మాత్రమే ఖర్చు చేయాలన్నమాట. మిగిలిన డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బు అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా యూజ్ చేయాలన్నమాట. మెయిన్గా ఏంటంటే, మీరు కొత్త విషయాలు అయితే నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. మెయిన్గా ఏంటంటే, అనవసరమైన షాపింగ్స్ అయితే మీరు చేయకండి. మీరు స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కూడా, యూట్యూబ్ వీడియోలలో కూడా మీరు కొత్త స్కిల్స్ నేర్చుకొని మీరు జాబ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పార్ట్ టైం జాబ్స్ కూడా అవి నేర్చుకోండి. మీరు ఎంత నేర్చుకుంటే మీరు అంత డబ్బు అయితే సంపాదించవచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలామంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకే ఆదాయం మీద ఆధారపడుతుంటారనమాట. అలా ఒకే ఆదాయం మీద మీరు ఒకవేళ ఆధారపడ్డారనుకోండి, అది ఫ్యూచర్లో ఇబ్బంది అయితే అవుతుంది. బట్ ఏంటంటే, మనం మల్టిపుల్ ఇన్కమ్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. ధనవంతులు చేసే అదే పని అనమాట. వాళ్ళు ఒకే ఇన్కమ్ మీద ఆధారపడరు. ఇంచుమించు 4-5 ఇన్కమ్స్ వచ్చే విధంగా అయితే వాళ్ళు క్రియేట్ అయితే చేసుకుంటారు. అది సైడ్ బిజినెస్ కానీ, లేకుంటే ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకుంటే ఆస్తులు పెంచుకోవడం కానీ. ఒక ఆదాయం ఆగింది అనుకోండి, మరో 4 దిక్కుల ఆదాయం వచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ అయితే చేసుకుంటారు. అందుకోసమే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు బీద వాళ్ళు అవుతారు. ఇది ముఖ్యమైన కారణం. ఇంకోటి ఏంటంటే, మిడిల్ క్లాస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఎమోషనల్ తోటి కొనుగోలు అయితే చేస్తారు ఏ వస్తువైనా కానీ. ధనవంతులు ఏదైనా వస్తువు కొనాలంటే లెక్కలతో నిర్ణయం అయితే తీసుకుంటారనమాట. బట్ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే, మెయిన్గా మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏవైతే ఉంటారో ఫస్ట్ ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఫస్ట్ ఖర్చు చేస్తారు. ఖర్చు చేసిన తర్వాత మిగిలింది సేవ్ చేసుకుంటారు అనమాట. బట్ ఇప్పటి నుంచి మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ మీరు సేవ్ చేసుకొని తర్వాత అది ఏదైతే ఉందో, ఎంత అయితే ఖర్చు పెట్టాలనుకుంటారో దానికి మాత్రమే ఖర్చు చేయండి. నేను ఆల్రెడీ దీనికి సంబంధించి 3-4 వీడియోలు అయితే చేశాను. బట్ ఒకవేళ చూడకపోతే అవి కూడా చూడండి. థ్యాంక్ యూ.